సో వెల్కమ్ బ్యాక్ టు మై నూబ్ గేమ్ ప్లే. నేను మీ నూబ్ సంఘ అధ్యక్షుడిని లాజోని మాట్లాడుతున్నా. వచ్చావా? ఇవాళ కూడా రాకపోతే కనపట్లేదు అని పేపర్లో ఇద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు చూడు మా నా ముందు నెక్స్ట్ ఒకటి వస్తాడు. అలవాటే కదా, నాకు అలవాటే మా, నాకు ఈ మింగులు అలవాటే పర్లేదు. నా నెంబర్ 4 టీమ్మేట్ కూడా ఎంతో రాయల్గా కొడదాం అనుకున్నాడు, కానీ మా పోర్న్ షాట్ అంత వర్క్ చేయను మా, అది ఓపెన్లో కూడా వర్క్ చేయను మా నెంబర్ 4 మా. ఇప్పుడు నా నెంబర్ 3 టీమ్మేట్కి ఎంత ప్రెజర్ ఉందంటే కింద మంట పెట్టి గిన్నెలు కూర్చోబెట్టినట్టుంది మా అతనికి. ఎందుకంటే ఇద్దరు నాకే ఉన్నారు, ఫుల్ స్క్వాడ్ మొత్తం మీద పడుతుంది. ఏం చేయాలో మనోడికి అర్థం కావట్లేదు. అయినా కానీ మనోడు ఎట్లా హ్యాండిల్ చేసి చూడమా. అయితే మేము ఇద్దరం కుక్క సాగు చేస్తాం, అయితే నార్మల్ సాగు చేస్తామా, నువ్వైతే కామెంట్ చేయమా, ఇప్పుడే పోయి కామెంట్ చేసేసి. సరే ఇప్పుడు చూడమా, నా నెంబర్ 2 టీమ్మేట్ కదా మంటలు అంటుకుంటే కూడా కొడతాను మా. సూపర్ మా, నాకు ఇలాంటి టీమ్మేట్ కదా మా కావాల్సింది. ఎప్పుడు లూటైన టీమ్మేట్లు వద్దు మా మనకి. సరే ఇప్పుడు ఊరిని అమ్మ మాలి వచ్చేసి మా, నా పని అయిపోయింది మా. సరే మా, ఈవెంట్లో నేను ఇదే మా నా ఆఖరి చివరి రోజు మా. నేను బతికిన మా రామా చెర్రి మా రామా అమ్మా. అబ్బా సాయిరామ్ చెర్రి మా, నీ చెర్రీలు కొరకాలనిపిస్తుంది మా, అంత ఆనందంగా ఉంది. ఇప్పుడు నా రాకి మావ కూడా నేను రివైవ్ ఇచ్చేసిన, నా చేతిలో 2 సార్లు చచ్చిపోతాడు మా రాకి మా. సారీ మా రాకి మా. సరే ఇప్పుడు చూడు మా, నా ముందే ఎన్నున్నాడు కదా చెర్రీ మా, ఎవడో చెర్రీలు కొరికేసిండు. నేను కొరుకుందాం అనుకునేసరికి వేరే టోర్ కొరికేసిండు. సరే ఎక్కువ కొరుకుడు జారు అని ఇప్పుడు చూడు మా, నేను వాడి మీద ఏడేస్తా, బరాబర్ పడుతుంది. నువ్వు ఇటు చూడు అటు చూడకు. షిట్, నా నెంబర్ 4 పడిపోయిండు. అది ఈ జాతి. ఇప్పుడు రివైవ్ ఇచ్చినాక వస్తా ఆగరా నాకు కొడక మా. నువ్వు ఒక్క డాట్ హెచ్లో బతుకుని నేను పట్టుకుని, అరే నీ అమ్మ. ఇప్పుడు చూడు మా ముందైతే ఒక బగ్గి పోతుంది, అందులో 2 ఎనిమిస్ ఉన్నారు మా. ఇక్కడనే మా దహన సంస్కారాలు అయితే అని నేను అసలు ఊహించుకోలేదు మా. ఇప్పుడు చూడు మా, మన ఒక నాకు చేసినావా, ఇంకో నేను కొట్టేసిన యూజీ తోటి. సరే ఈడి వరకు బాగానే ఉంది, ఇంకా ముందు సర్ప్రైజ్ ఉంది మా నీకు. అది నువ్వు ఇప్పటివరకు చూడలే నా వీడియోలలో. ఏమవుతుంది నువ్వు ఒకసారి చూడు. వీడిని ఎత్తుకున్నా, అరే వీడు చచ్చిపోయాడు మా. వీడిని ఎత్తుకొని లోపలికి వెళ్ళిపోదాం. గ్యాంగ్ మ్యాన్ చేయాలి నాకు కొడుకుని. కింద గ్రౌండ్ ఫ్లోర్ అంత మెత్తగా ఉండదు, పైకి పోదాం. యాక్చువల్గా అయితే ఇక్కడ ఏమైందో నీకు చూపించొద్దు అనుకున్నా, బట్ చూపించాల్సి వస్తుంది మా. అందుకే పెద్దోళ్ళు అంటారు అత్యుత్సాహం పనికిరాదరా పిచ్చిలా. సరే ఇప్పుడు నా నెంబర్ 1 టీమ్మేట్ నాకైపోయాడు, నా నెంబర్ 4 టీమ్మేట్ కూడా నాకే ఫినిష్ అయిపోయాడు మా. సారీ మా, మిమ్మల్ని నేను క్లచ్ చేసి కాపాడలేకపోయినా. వీడిని ఫినిష్ చేస్తాలే నీ జాతి, నీ వల్ల అందరం చచ్చిపోయినాం కదరా. ఇప్పుడు నా టీమ్మేట్లను కాపాడే బాధ్యత నా లాగులో పడ్డది మా. ఇప్పుడు చూడు మా, నా కొడుకులను యూజీతో నేను కొడతా అనుకుంటానవా? ఇది కళలో కూడా జరగదు మా, నీ జాతి. నువ్వు ఎట్లా అనుకుంటామో అంత అయిపోయింది. నా కుత్త చెక్కెత్తారు చెప్పినా కదా, అవసరం నాకు అర్థం కాదు. తూ నా బతుకులు నా వద్దులే ఇక. సరే ఎట్లా నువ్వు కామెంట్ సెక్షన్లో వేసుకుంటావు కదా. లాస్ట్లో పోయేముందు ఏంటంటే మా, కొద్దిగా నవ్వకు మా, అంతే ప్లీజ్. ఏడుపు వస్తుంది. అడవా